మనందరికి కూడా అనిపిస్తుంది రైట్. అసలు ఈ జాబ్ గొడవలు, ఆఫీస్ టెన్షన్స్ ఇవేమీ లేకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేసేసి త్వరగా రిటైర్ అయిపోదాము, చిల్ కొడదాం, లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది, కరెక్ట్. కానీ సేమ్ అర్జున్ లాగానే మనకు కూడా టెన్షన్స్. అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోవాలి, ఎర్లీ రిటైర్ అవ్వాలి అంటే చాలా ఎక్కువ మనీ సేవ్ చేయాలి. అంత మనీ సేవ్ చేయడం అనేది నెక్స్ట్ టు ఇంపాసిబుల్. మనకు ఆ గొడవ అంతా ఎందుకు, ఆ టెన్షన్ తీసుకోవటం ఎందుకు, చక్కగా వస్తున్న సాలరీలో కొంచెం ఎంజాయ్ చేద్దాం, కొంచెం సేవ్ చేసుకుందాము, లెట్స్ గెట్ ఆన్ విత్ లైఫ్ దిస్ వే అనిపిస్తుంది. అండ్ ఐ అగ్రీ యాజ్ వెల్. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయడం అనేది ఇట్స్ లైక్ క్లైంబింగ్ మౌంట్ ఎవరెస్ట్. కొంచెం కష్టం. ఆ పాసిబిలిటీస్, ఇంపాసిబిలిటీస్ ఆలోచించి స్ట్రెస్ తీసుకునే బదులు వై నాట్ బ్రేక్ దిస్ గోల్ ఇంటూ స్మాలర్ గోల్స్. అండ్ ఈ స్మాల్ గోల్స్ని ఒకదాని తర్వాత ఒకటి అచీవ్ చేసుకుంటూ ఫైనల్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనం అచీవ్ చేయొచ్చు. అండ్ ఇన్ బిట్వీన్ ఈ రూట్లో మనం ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ అనేది సమ్వేర్ ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే పాత్లో సమ్వేర్ మిడ్వే ఉంటుంది, రైట్. మీరు ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ అచీవ్ చేసినా మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఫైనాన్షియలీ ఫ్లెక్సిబుల్. నేను నెక్స్ట్ 5 to 6 years వర్క్ చేసినా చేయకపోయినా నేను సేవ్ చేసుకున్న మనీతో నేను సేమ్ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తూ కంఫర్టబుల్గా ఉండొచ్చు. సిమిలర్గా మీరు కూడా మీ ప్యాషన్ పర్సూ చేయాలనుకుంటున్నా, ఆర్ ఇప్పుడున్న జాబ్ కాదు వేరే జాబ్లోకి వెళ్ళాలి కానీ అందులో కొంచెం తక్కువ శాలరీ వస్తుంది, బట్ యూ విల్ బీ హ్యాపీయర్ దేర్ అనిపిస్తే అట్లాంటి జాబ్లో స్విచ్ అవ్వడానికి ఇఫ్ యూ సేవ్ ఫస్ట్ దెన్ యూ కెన్ ఈజీలీ స్విచ్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా ఇంపాక్ట్ ఏమీ ఉండదు, రైట్. ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్స్ని మీరు మధ్యలో గోల్స్గా పెట్టుకుంటూ ఫైనల్ గోల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కింద మనం టార్గెట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో అసలు మనీ లేదు అనే స్టేజ్ నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకునే స్టేజ్కి వెళ్ళే లోపు మధ్యలో ఉన్న 8 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏంటి అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ స్టెప్ బై స్టెప్ లెట్స్ ప్లాన్ ఫర్ దెమ్ అండ్ రీచ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. లెవెల్ 1 బీయింగ్ ఇన్ డెట్ అండ్ బీయింగ్ డిపెండెంట్. ఈ స్టేజ్లో మన లైఫ్ అనేది కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఎందుకు అంటే మనకి డే టు డే ఎక్స్పెన్సెస్ కవర్ చేయడానికి మన దగ్గర సరిపోయేంత మనీ లేదు. మనకి జాబ్ ఉన్నా లేకపోయినా అందులో నుంచి వస్తున్న మనీ మనకి సరిపోవట్లేదు. సో మన పేరెంట్స్ మీద ఆర్ మన ఫ్రెండ్స్ దగ్గర మనం మనీ తీసుకుంటూ మన డే టు డే ఎక్స్పెన్సెస్ అనేది మనం మీట్ అవుతున్నాం. అలాగే మనకి ఈ సిచ్యువేషన్ వల్ల కొంచెం అప్పులు కూడా ఉండొచ్చు. సో లైఫ్ అనేది కొంచెం టెన్స్డ్గా ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. ఇక్కడ నుంచి లెవెల్ 2కి వెళ్ళడం అనేది మన ఎయిమ్ కావాలి. లెవెల్ 2 అనేది లివింగ్ పేచెక్ టు పేచెక్. సో బేసికలీ మనకి వస్తున్న మనీ అనేది మన ఎక్స్పెన్సెస్కి సరిపోతుంది. అలాగే మనకి ఏమైనా అప్పులు ఉన్నా కానీ వాటిని మనం గ్రాడ్యువల్గా క్లియర్ చేయగలుగుతున్నాం. అప్పులు వడ్డీలు కొంచెం కొంచెం పే చేయగలుగుతున్నాం. మనం ఎక్స్ట్రాగా మనీ ఎవరి దగ్గర నుంచి తీసుకోవట్లేదు. సో వీఆర్ మచ్ బెటర్ ఆఫ్ దెన్ లెవెల్ 1. అండ్ కొంచెం ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది. అమ్మో ఒకవేళ ఏమైనా మంత్ మనకి శాలరీ టైంకి రాకపోయినా లేదా ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిన సిచ్యువేషన్ ఏంటి అనేది కొంచెం ఇంకా స్టిల్ టెన్షన్ అనేది ఉంటుంది. ఇప్పటి నుంచి మనం లెవెల్ 3కి వెళ్ళడం అనేది ఏం కావాలి. లెవెల్ 3 సేవింగ్ ఫర్ అన్ ఎమర్జెన్సీ ఫండ్. సో ఈ లెవెల్కి వచ్చేసరికి మన సిచ్యువేషన్ అనేది చాలా బెటర్ అవుతుంది. మనకి వస్తున్న మంత్లీ ఇన్కమ్తో మన ఎక్స్పెన్సెస్ అనేది ఈజీగా మీట్ అవ్వగలుగుతున్నాం. అలాగే మనకున్న డెట్స్, అప్పులన్నీ కూడా క్లియర్ చేసేసాం. ఇప్పుడు ఇంకా కొంచెం మనీ మిగులుతుంది కాబట్టి దాన్ని మనం కొంచెం సేవ్ చేసుకుంటూ ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకున్నాం. సో మన ఇంట్లో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా లేదా మనకి ఏదైనా జాబ్ లాస్ అయినా ఆ టైంలో మనం టెన్షన్ పడకుండా ఉండటానికి సఫిషియెంట్ మనీ అనేది ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టుకున్నాం. ఐడియల్లీ 3 to 6 months ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్ అనేది మినిమం ఈ ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టుకోవాలి. సో ఈ లెవెల్ 3 అయిపోయేసరికి మనకి మన ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్గా కొంచెం హ్యాపీగా ఉంటాం. మనకి రోజువారీ టెన్షన్ లేదు. అలాగే ఏమైనా అనుకోని సిచ్యువేషన్ వచ్చినా వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. సో వీఆర్ బిట్ మోర్ హ్యాపీయర్. ఇప్పుడు మనం లెవెల్ 4కి వెళ్ళడం అనేది నెక్స్ట్ ఏం కావాలి. లెవెల్ 4 వచ్చేసరికి బీయింగ్ స్టేబుల్ అండ్ హ్యాపీ. ఈ లెవెల్కి వచ్చేసరికి మీకు ఆల్రెడీ ఎమర్జెన్సీ ఫండ్ ఉంది. మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ మీరు ఏ వరీ లేకుండా మీట్ అవ్వగలుగుతున్నారు. అండ్ ఆన్ టాప్ ఇంకా కొంచెం సేవింగ్స్ కూడా చేయగలుగుతున్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మీ లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి కదా, రిటైర్మెంట్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజ్, ఇంకా మీకున్న ఏ లాంగ్ టర్మ్ గోల్ అయినా వెకేషన్కి వెళ్ళాలనుకోవటం, హాబీస్ పర్సూ చేయాలనుకోవటం, ఇట్లాంటి లాంగ్ టర్మ్ గోల్స్కి మీరు సేవ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. అండ్ వాటి కోసం మీకు ఒక ప్లాన్ ఉంది. సో ఓవరాల్గా మీరు మీ ఫ్యామిలీ చాలా హ్యాపీ ప్లేస్లో ఉన్నట్టు.
మీకు డే టు డే ఎక్స్పెన్సెస్ టెన్షన్ లేదు, ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, లాంగ్ టర్మ్ గోల్స్కి మీకు క్లారిటీ ఉంది ఎట్లా అచీవ్ చేయాలి అనేది. సో యూ హ్యావ్ రీచ్ ద మిడ్ వే మార్క్. ఇంకా ఇక్కడ నుంచి మీ ఏం అవ్వాలి అంటే మీ రిటైర్మెంట్ అనేది ఏదైతే 60 ఇయర్స్కి కనిపిస్తుందో దాన్ని యాక్సలరేట్ చేయడం అనేది మీ ఏం అవ్వాలి. ఆర్ ఇక్కడ నుంచి మీరు మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకున్నా, మీకు నచ్చినట్టు మీకు నచ్చిన జాబ్లోకి వెళ్ళినా మీ ఫ్యామిలీ సఫర్ అవ్వకుండా ఉండటంకి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఇక్కడ నుంచి గోల్ అవ్వాలి. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు లెవెల్ 5. లెవెల్ 5 ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా ఉంటుంది అనే టేస్ట్ మీరు ఫస్ట్ టైం ఈ లెవెల్కి వచ్చాక ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఈ లెవెల్కి వచ్చేసరికి ఆల్రెడీ మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ టెన్షన్, ఎమర్జెన్సీ ఫండ్ ఆర్ మీ ఫ్యూచర్ గోల్స్ టెన్షన్ ఇవన్నీ ఉండవు. ఇవన్నీ ఆల్రెడీ టేకెన్ కేర్ ఆఫ్. ఆన్ టాప్ ఈ లెవెల్లో మీరు ఏం అచీవ్ చేస్తారు అంటే, లెట్సే మీకు బ్రేక్ తీసుకోవాలని ఉంది, సెబాటికల్ 3 months అవ్వచ్చు, 6 months, 1 year, 2-3 years అయినా అవ్వచ్చు. సో మీరు ఈ బ్రేక్ తీసుకున్నా కానీ మీ ఫ్యామిలీ ఏ విధంగానూ ఇబ్బంది పడకూడదు, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ ఎక్స్పెన్సెస్లో కానీ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకూడదు. అలా మీరు మీ మనీని ప్లాన్ చేసుకోవాలి. ఆర్ ఎల్స్ లెట్సే మీరు జాబ్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్నారు, ఇప్పుడున్న జాబ్ కాకుండా కొంచెం లెస్ స్ట్రెస్ఫుల్ ఆర్ మీకు ఇంకా బాగా నచ్చిన జాబ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు, కానీ అక్కడ తక్కువ పేమెంట్ వస్తుంది. లెట్సే ఇక్కడ మీకు 50,000 వస్తుంటే అక్కడ 40,000 వస్తుంది, రైట్? కానీ ఆ 10,000 డిఫరెన్స్ వల్ల మీ ఫ్యామిలీ సఫర్ అవ్వకుండా మీరు ముందే మనీ సేవ్ చేసేసుకొని మీరు అట్లాంటి స్విచ్ అనేది మీరు తీసుకోవచ్చు. సో ఈ లెవెల్ వచ్చేసరికి మీరు ఫ్లెక్సిబిలిటీని అచీవ్ చేస్తారు. మీరు కొంత టైం బ్రేక్ తీసుకొని మీ ప్యాషను, మీరు ట్రావెల్ చేయాలనుకున్నా, మీకు ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రై చేయాలనుకున్నా, ఇట్లా మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. ఆర్ మీకు నచ్చిన జాబ్లోకి మీరు మారటం, ఇలాంటి ఫ్లెక్సిబిలిటీస్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటో చూద్దాం. లెవెల్ 6 ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఈ లెవెల్కి వచ్చేసరికి మీరు ఆల్మోస్ట్ మీరు అనుకుంటున్న మౌంట్ ఎవరెస్ట్ పీక్ దగ్గరకు వచ్చేసారు. సో ఈ లెవెల్లో మీరు ఏం అచీవ్ చేశారంటే, ఇప్పటికిప్పుడు మీరు రిటైర్ అయినా కానీ మీ ఫ్యామిలీ కరెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో 80-90% మెయింటైన్ చేయగలుగుతుంది. ఏదో చిన్న చిన్న సాక్రిఫైసెస్ మేబీ చేయాల్సి రావచ్చు, బట్ 80-90% ఇప్పుడు మీరు ఉంటున్న కరెంట్ లైఫ్ స్టైల్ ఆర్ మీరు ఏం చేస్తున్న లైఫ్ స్టైల్లో మీరు కంటిన్యూగా ఉండొచ్చు. సో మీరు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు, ఇంకా కొంచెం వెళ్తే యూ విల్ బి ఫైనాన్షియలీ ఫ్రీ. లెవెల్ 7 ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీరు ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేశారు. సో మీరు ఈ లెవెల్కి రీచ్ అయ్యాక మీరు అనుకున్నాయని అచీవ్ చేసినట్లే మీరు ఇప్పటికిప్పుడు రిటైర్ అయినా కానీ మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఏమీ చేంజ్ అవ్వకుండా అదే కంఫర్ట్లో కంటిన్యూ అవ్వచ్చు. మీరు ఇప్పుడు మీకు నచ్చినట్లు చిల్ అవుతూ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది లెవెల్ 7 అండ్ దిస్ ఇస్ వాట్ వీఆర్ ఎయిమింగ్ ఫర్. ఇప్పుడు లాస్ట్ ఇంకో లెవెల్ గురించి చెప్తాను. మీ లక్, మీ ఎఫర్ట్ మరీ బాగుంటే కనుక మీరు లెవెల్ 8 రీచ్ అవ్వగలుగుతారు, విచ్ ఈస్ ఫైనాన్షియల్ అబెండెన్స్. ఈ లెవెల్కి రీచ్ అయ్యాక అసలు మీకు మనీకి కొదువు అనేది ఉండదు. మీకు నచ్చినట్టు మీరు స్పెండ్ చేసినా కానీ మీకు ఇంకా మనీ వస్తూనే ఉంటుంది. సో దట్ ఈస్ ఫైనాన్షియల్ అబెండెన్స్. ఇది మౌంట్ ఎవరెస్ట్ కన్నా ఇంకా టాప్ ఏమన్నా ఉండదు, ఉంటే కనుక ఆ లెవెల్ అనమాట. సో లెవెల్ 7 ఈజ్ వాట్ వీఆర్ ఎయిమింగ్ ఫర్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అండ్ ఫైనాన్షియల్ అబెండెన్స్ అనేది ఇంకా మీ ఎఫర్ట్, లక్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం 8 లెవెల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చూసాము. అసలు మనీ లేదు, టెన్షన్గా ఉంది అనే సిచ్యువేషన్ నుంచి అవసరమైన దానికన్నా ఎక్కువ మనీ ఉంది, వీఆర్ ఇన్ అబండెన్స్ అనే లెవెల్ వరకు ఉన్న 8 లెవెల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చూసాము. మీరు మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీ ప్లాన్ చేసుకునేటప్పుడు 1 లెవెల్ టు నెక్స్ట్ లెవెల్ వెళ్ళటం అనేది గోల్గా పెట్టుకోండి. అప్పుడు ఇట్ విల్ బి ఈజియర్ టు అచీవ్ అండ్ యూ విల్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఎస్ వెల్. ఆలస్యం ఎందుకు మరి, స్టార్ట్ యువర్ జర్నీ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నేను నెక్స్ట్ వీక్ August 15th వీడియో కింద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయడానికి అసలు మనకి ఎంత మనీ కావాలి, అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూపిస్తాను. అండ్ మీకు కనుక నేను ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ ఎలా అచీవ్ చేశాను అనేది తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో దాని మీద కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ నూక్. థ్యాంక్ యూ అండ్ బాయ్.